ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ పార్టీ రాబోతుందా అధిష్టానంలోకి, మీరేమంటారు? ఇక 100% మన వాళ్ళు ముందుగానే 15 రోజుల ముందే డిక్లేర్ చేశారు కాబట్టి కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఇప్పుడు 42, 43 దాకా ఉన్నది, 50 దాకా రావచ్చు. నేను జనవరి 20, 18 తారీఖు నుంచి చెప్తున్నాను యూట్యూబ్లలో, మనకు 40+ వస్తుందని చెప్పాను. మన కంపల్సరీ అంత సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అందరు దిగిరు అక్కడ. అప్పుడు జనవరి 10 తారీఖు నుంచి దిగితేనే నాకు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది అనుకున్నాం. మనం బాంబే అట్లే చేసారు ఫస్ట్ 1 మంత్ ముందే. ఈ కార్యకర్తలు అందరు పోయి ఇంటింటి పోయి చెప్తారు, ఇంటి అమ్మాయి పోయితే వాడు మోసం చేసిండమ్మా, మీరు ఇట్లా చేసిండు, మీరు ఈయనకి ఏనమ్మా మోటు, మీకు మోడీ గారికి ఎత్తే మీకు మంచి జరుగుతుందని చెప్తా ఉంటారు అందరు. ఎందుకు వాళ్ళు చెప్పకపోతే ఏంటంటే ప్రజలకు తెలియదా? వాళ్ళు జరిగే మోసాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి కదా. వాళ్ళు ఈ పని చేశారు, మాకు ఇది రాలేదు, పింఛన్ రాలేదు, అయ్యని వాళ్ళకి నిత్యావసర అన్నిటికి కూడా రాలేదని వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ప్రత్యేకంగా పోయి చెప్పాల్సిన అవసరం ఏమి? అంటే ఇప్పుడు మనం క్యాంపెయినింగ్ లేకపోతే ఎంత నీతిపరుడు నిజాయితీపరుడు అయినా గెలవడు. క్యాంపెయినింగ్ లేకపోతే అది జనానికి తెలుసు. క్యాంపెయినింగ్ చేసుకుంటూ చేయాలి. వాడు ఏం చెప్తుండ్రు, ఇప్పుడు డబ్బులు ఇస్తుండ్రు, వాళ్ళకి ఆల్ఖైదా వాళ్ళు డబ్బులు పంపిస్తారు, పాకిస్తాన్ వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఢిల్లీలో గెలవద్దని. ఢిల్లీ బార్డర్లో మన అది ఉంది కదా, మన ఇది పంజాబ్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్లో గెలవద్దన్న ఉద్దేశం మీదనే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళు డబ్బులు పంపిస్తారు. వాళ్ళు పంచితే డబ్బులు ఎత్తారు. వాళ్ళు అవినీతి ఓట్లు ఉంటాయి చాలా మంది, వాళ్ళు ఆ ఓట్ల మీద గెలుస్తారు. వీళ్ళు వాళ్ళనే గెలుతారు, లేకపోతే నిజాయితీ పోతే వాళ్ళు. ఇప్పుడు ఆమెను కూడా గెలమని చూద్దాం, మేము బీజేపీ కూడా ఆమెను కూడా గెలుతాం, అట్లా ఉండాలి. కానీ వీళ్ళు ప్రతి ఒక్కరు సాటుకు పోయి డబ్బులు కవర్లలో పెట్టి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, పోతే పోయి మనకెందుకు ఆ రిక్షా వెళ్ళేటోడు, ఆ ఊళ్ళలో ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉన్నారు అక్కడ. నేను తిరిగాను కదా ఢిల్లీ, అటువంటి ఏం చేస్తారు పాపం, 2000 చేతులు పెట్టగానే దీనికి ఏమని చెప్తాం. వాళ్ళు అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగదు ఇప్పటి నుండి. ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు 2027, 28 నుండి మన జమిలీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అసలు 450 సీట్లు బీజేపీకి వస్తాయి చూడండి. ఎందుకంటే యూత్ అంతా ఒకటే కావు, యూత్ మొత్తం స్టూడెంట్లు అంతా ఒకటైపోతుంది. మోడీ తప్ప దీన్ని మన భారతదేశాన్ని రక్షించడం ఎవరు లేరు, ఈ భారతదేశాన్ని రక్షించడం ఆయన ఒక్కడే అని తెలిపోయింది. అది జనానికి తెలిపోయింది. దానికి ఏముందే, వాళ్ళు అమ్మ చచ్చిపోతే 1-2 గంటలు తీసేసి మళ్ళీ మీటింగ్ పోయింది. అట్లా ఎవరైనా ఉంటారా చెప్పండి? ఒకటే మీరు జనాన్ని, మీరు టీవీ వాళ్ళు, మీరు టీవీ రిలే చేసేవాళ్ళు మీరే దేవుళ్ళు. ఇప్పుడు మాకు ఒక గవర్నమెంట్ అవినీతి గవర్నమెంట్ ఒడగొట్టేందుకు మీరు ముందుకొస్తేనే గవర్నమెంట్ ఒడగొడతారు, అంతేనా? ఇప్పుడు మీరు తలుచుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది కంపల్సరీ. మీరు తలుచుకుంటే అవినీతి గవర్నమెంట్ కూడా గెలిపించచ్చు. కానీ అట్లా కొంతమంది నిజాయితీకున్నారు. ఇప్పటిదాకా టీవీ ఛానల్ కూడా చాలా మంది నిజాయితీకున్నారు. చాలా మంది ఇట్లా జరుగుతుంది, ఇది మోసం జరుగుతుందని చెప్తారు. ఇక అక్కడ అవినీతి పరుడు చేశాడు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, మీరు డబ్బులన్నీ ఇస్తాడు, మిమ్మల్ని బెదిరైనా బెదిరిస్తాడు, మీ ఛానల్ అనుమతి చెప్తాడు. అవన్నీ జరుగుతుంది. చూస్తున్నాను. నేను 44 సంవత్సరాలు, నేను 60 ఇప్పుడు. నేను యూత్ ఉన్న కాంచెలు కూడా నేను ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, ఏబీపీ. నేను అప్పర్సంది కూడా నక్సలెట్ ఉంటే కూడా వాళ్ళు వీళ్ళని చంపుతా ఉంటే పేల్తా ఉంటే మేము సాముజ్కి వచ్చినాం. భగవంతుడు నేను బతికిన ఇప్పటిదాకా అది చెప్తున్నా. కొన్ని అట్లా కూడా చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చిన 96లో రియల్ ఎస్టేట్లో దిగిన, నేను మంచి పొజిషన్లో ఉన్నా. ఇప్పటిసంది నేను బీజేపీ కార్యకర్తగా నెలకు 15 రోజులు కంపల్సరీ ఎక్కడ ఎలక్షన్స్ అక్కడ పోతా, నేను వస్తా. అది అంటే మీరు ఇట్లా మంచి చేయడానికి మీకు ఎక్కడి నుంచి పైసలు, మీరు అందరికి కూడా హెల్ప్ చేస్తారని చెప్తున్నారు. హెల్ప్ చేస్తారంట, స్కూల్లో ఫీజులు కట్టడం కానీ లేని వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పారు. కానీ మీరు ఎట్లా, మీకు పైసలు ఎట్లా నుంచి వస్తాయి? నేను రియల్ ఎస్టేట్ చెప్తా కదా, రియల్ ఎస్టేట్ డబ్బు బాగా వస్తుంది. కానీ అందరూ ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ లో. ఇప్పుడు నేను ఒక వెంచర్ కొన్నా, ఒక 10 కోట్లు పెట్టుకున్నాను. దాన్ని లేఅవుట్ చేసి అమ్మితే నా డబ్బులు నా 10 కోట్లకు 3 అంతలు వస్తాయి. నాకు ఆ డబ్బు అంతా నేనేం చేసుకుంటే నాకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక మనిషి ఏం చేస్తాడు, ఇకైనా వాడు డబ్బు సంపాదించే నా మనవనికి ఎంత కావాలి, నా భార్య బామ్మర్దికి ఎంత కావాలని కోరుకుంటాడు. నేను అట్లా కాదు. నేను తినే మందం ఉంచుకొని కత్తి మీద దానం చేయాలని నా ఆలోచన. మా అమ్మ అది అట్లా చెప్పింది చిన్నప్పటి నుంచి. నా కొడుకు పెద్ద డాక్టర్, కోడలు డాక్టర్, నాకే అవసరం, వాళ్ళు సంపాదించుకోండి. నేను డబ్బులు ఇయ్యే బిడ్డ, మనిషికి 2-3 ఎకరాల పొలం ఇస్తే తీసుకోరు, దున్నుకొని బతకాలి. మీ డబ్బులు బ్యాంకులు వేసుకున్న సంబంధం నాకు అవసరం లేదు. నాకు వస్తాయి, నాకు డబ్బులు వస్తాయి. నేను రియల్ ఎస్టేట్ ఒక్క వెంచర్ చేస్తే నాకు 10 కోట్లు వస్తాయి దగ్గర చెప్తున్నా. నేనేం చేసుకుంటే కానీ అందుకే నెలకు ఇప్పుడు ప్రజెంట్ నెలకు 15 రోజులు నేను తిరుగుతున్నాను. 1,00,000 వస్తే 25,000 ఉంచుకొని 75% నేను నాయరు 25 సంవత్సరాలు నాయరు ఉండబట్టి ఆయన ఎవరు చెప్తాడు. నేను నాకు నేను చెప్పుకుంటే గొప్ప అయితే కాదు, నా గురించి ఇంకోళ్ళు చెప్పాలి. కుమార్ మంచోడు లంగా కాదని నాకు నేను ఎన్నైనా చెప్పుకుంటా, ఏమంటామన్నా అది చెప్తున్నట్లా. అలాగే ఇప్పుడు ఢిల్లీలో చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ గెలవడానికి వస్తుంది. అంటే దీని వెనక ఒక సంవత్సరం పోయినసారి ఎలక్షన్స్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గెలిచింది. అంటే ఒకేసారి ఇన్ని సీట్లకు పడిపోవడానికి గల కారణం ఏంటంటే దీని వెనక ఏదో జరుగుతుందని కూడా అందరూ అంటున్నారు. దానికి మీరేమంటారు? అది తప్పది. మన రాహుల్ గాంధీ అట్లే మాట్లాడతారు.
నిన్న మధ్యాహ్నం మాట్లాడతాను రాహుల్ గాంధీ, దానికైనా అర్థం ఉందా అన్న? ఇప్పుడు గెలిచిన తర్వాత మాట్లాడాలి కానీ ట్యాంపరింగ్ చేసిండు వాళ్ళు ఏదో ఉన్నది అది చెప్తే తప్పు కదా. ఇప్పుడు గెలిచిన తర్వాత రేపు చెప్పాలి, అదే దానికి న్యాయం ఉంటది. అది ఏం తప్పు లేదు, నిజాయితీగా పడ్డ ఓట్లు, కోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడ వీళ్ళందరినీ విడిచిపెట్టి మోసం నరేంద్ర మోడీకి అవసరం లేదు మోసం చేసుడు. నేను అవసరం రేపే వెళ్ళిపోతా అంటాడు ఆయన. అంటే అవినీతి పరునికి భయం, నేను రిజైన్ చేసిన తర్వాత నేను జైలుకు పోతాను అది అని ఆయనకేం భయం లేదు. అని ప్రపంచ దేశాలు ఆయన మొక్కుతున్నారు, రమ్మని ఫోన్లు చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడేదన్నా నిజం ఉందా అండి చెప్పండి ఒకటిసారి. అదే చెప్తున్నాను నేను, రాహుల్ గాంధీ మాట్లాడే నిజం లేదు, ఆయన మాట ఇవ్వలేనరు. ఇప్పుడు ఆయన ఈ ఢిల్లీతోనే అనేది మొత్తం తెలిసిపోయింది. అంటే ఇప్పుడు బీజేపీ కూడా మతతత్వ పార్టీ, మత కలహాలు ఉన్న పార్టీ అంటున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అంటే మనుషుల్లో వాళ్ళకి అందరికి కూడా హెల్ప్ చేయడానికి వచ్చింది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అదంతా తప్పు ముచ్చట. నేను ఢిల్లీలో ఉన్నా కదా, ముస్లింలనే అడిగిన నేను, సార్ మాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ అండి అని వాళ్ళే చెప్తున్నారు. నేను అన్నాడు ఎందుకు, నేను ఇంకా కావాలంటే ప్రూఫ్ అంటే నీకు వీడియో వినిపిస్తాను, నేను పేపర్ నీకు స్టేట్మెంట్ ఇస్తాను. నేను ఏదో కాశెట్ కుమార్ ఏదో చెప్తుండు అని అనుడు కాదు, నీకు పేపర్లు ఇస్తే అవన్నీ చేస్తాను నేను. వాళ్ళు చేసే పనులు ఎట్లున్నాయి అదే చెప్తున్నా. మనకు మనం చెప్పుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు ఆయన, ఇది అవినీతి పరుడు, అది వీడియో మన ట్యాంపరింగ్ చేసిరు అని అన్నాడు. అసలు రిజల్ట్ కాకముందు అన్నవాడు నువ్వు ఏందన్నట్టు, నీకు నాలెడ్జ్ ఉన్నదా? అంటే మీ అందరికి ముందే తెలుసు, 10 రోజులు 15 రోజుల క్రితమే తెలుసు అని చెప్పారు కదా, బీజేపీ గెలుస్తుంది అని అన్నారు మీరు ఇందాక. అంటే మీకు ముందే ఎట్లా తెలిసింది? నా కార్యకర్తలు చెప్తారు కదా, నేను ఢిల్లీలో 5 రోజుల నేను ముస్లిం సోదరులను అడిగిన, అపోజిట్ కాంగ్రెస్ పార్టీలను అడుగుతా. నేను ల్యాండ్ మనది సర్వే చేసేటప్పుడు ఏది గెలిచే ఎలక్షన్ సర్వే చేసేటప్పుడు ఏం చేయాలి మనకు తెలుసా? అది ఈజీ సింపుల్. నువ్వు మన ఆమ్ ఆద్మీ పార్టీని అడగాలి, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను అడగాలి. సార్ మీరు ఎవరిని అడిగారు? ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్తలు అడిగా నేను. పెద్దలను చాలా పెద్దలు వాళ్ళు